డిమాంటే కాలనీ పార్ట్ 2 తమిళ డబ్బింగ్ సినిమా, హారర్ సినిమా. అంటే తమిళనాడులో ఆగస్టు 15న రిలీజ్ అయింది. మనకు ఆ రోజు మనకు తెలుగులో చాలా సినిమాలు ఉండడం వల్ల మనకు తెలుగులో రిలీజ్ కాలేదు. నిన్న శుక్రవారం ఆగస్టు 23న తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయింది ఈ సినిమా డిమాంటే కాలనీ 2. అంటే ఇంతకుముందు పార్ట్ 1 వచ్చింది డిమాంటే కాలనీ అనేసి 2015లో వచ్చింది, 9 ఏళ్ల క్రితం వచ్చింది. నేను చూశాను అప్పుడు కూడా. ఆ సినిమా టైటిలే విచిత్రంగా ఉంది, బట్ సినిమా కూడా మంచి హిట్ అయింది అప్పుడు తమిళ్లో కానీ తెలుగులో కానీ. చాలామందికి తెలుసు ఈ పేరు మీద ఒక సినిమా, ఇది హారర్ సినిమా అని తెలుసు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ట్రైలర్ అవన్నీ చూశాను. ఎలాగూ నాకైతే అంటే ఎలాగో చూస్తాను కాబట్టి చూస్తే 2 గంటల 15 నిమిషాలు ఉంది సినిమా. అంటే సినిమా స్టార్టింగ్లోనే ఫస్ట్ పార్ట్ది రీక్యాప్ పెట్టారు. అంటే ఆ సినిమాలో ఏం జరిగింది అనేది కొద్ది లైట్గా చూపిస్తారనమాట. అంటే చాలా ఏం అయింది కాబట్టి మర్చిపోయాను నేను కూడా. అందుకే ముందు నేను యూట్యూబ్లో పార్ట్ 1 ఉంది తెలుగు డబ్బుడ్, సో అది చూశాను అనమాట. నిన్న ముందు అది చూసి ఇంకోసారి రిఫ్రెష్ చేసుకుని వెళ్ళాను. సో బాగా కనెక్ట్ అయ్యాను నేను. అంటే ఎక్కడైతే ఫస్ట్ పార్ట్ ఎండ్ అయిందో అక్కడి నుంచి సినిమా సెకండ్ పార్ట్ స్టార్ట్ అయింది. అంటే ఈ సినిమా 2015లో వచ్చింది కాబట్టి, అంటే ఆ సినిమాలో అందరూ చనిపోతారు. ఆ సినిమాలో పార్ట్ 1లో ఏం చూపిస్తారు, ఆ డిమాంటే కాలనీకి దయ్యం ఎలా వచ్చింది, ఆ దయ్యంతో 4 కుర్రాళ్ళు ఎలా చనిపోయారు అనేది చూపిస్తారు. సో అక్కడికి అయిపోయింది ఆ సినిమా. ఇప్పుడు ఏం చేశారు, సెకండ్ పార్ట్లో కంటిన్యూషన్కి కొత్త క్యారెక్టర్ని తీసుకొచ్చారు. ఎవరు, మన ప్రియా భవానీ శంకర్. సినిమా అంతా ఆ అమ్మాయిదే, ప్రియా భవానీ శంకర్. నాకు నచ్చదు ఆ అమ్మాయి సినిమాల్లో, బట్ ఈ సినిమాలో నచ్చింది ఆ అమ్మాయి నాకు ఎందుకు. మరి సినిమా అంతా తనదే. సో తనకు ఒక స్టోరీ పెట్టారు. ఇది ఆమెకి 2009లో ఒక స్టోరీ పెట్టారు, జరిగినట్టు చూపిస్తారనమాట. ఆ 2009 స్టోరీకి 2015లో మన పార్ట్ 1 స్టోరీకి లింక్ వేశారు. భలే లింక్ వేశారు అసలు. అలా లింక్ వేసి మళ్ళీ ఇప్పుడు అంటే 2021లో జరుగుతున్నట్టు చూపిస్తారు. ఈ రెండో పార్టు 2021లో జరుగుతున్నట్టు. అంటే ప్రతి 6 ఏళ్లకు ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ 3 ఇన్సిడెంట్ 2009, 2015, 2021, ఈ 3 ఇన్సిడెంట్స్ లింక్ చేసుకుంటూ మొదటి అంటే ఫస్ట్ హాఫ్ 1 గంట పాటు అసలు ఇదే అసలు ఉక్కిరి బిక్కిరి చేసి పడేశాడు అసలు డైరెక్టరు. సేమ్ డైరెక్టర్ పార్ట్ 1కి పార్ట్ 2కి అజయ్ జ్ఞానముత్తు భలే రాసుకున్నాడు, భలే తీశాడు. ఎవరైనా పార్ట్ 1 చూడకుండా డైరెక్ట్ పార్ట్ 2 చూసినా కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఎటువంటి కన్ఫ్యూషన్ లేదు, ఎటువంటి ఏమంటారు లింక్స్ మిస్ అవ్వవు, లాజిక్లు మిస్ అవ్వవు, పర్ఫెక్ట్గా ఉంటుంది. అంత బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ గంట సేపు చక్క వెళ్ళిపోతుంది. ఇది పేరుకే హారర్ సినిమా కానీ హారర్ అస్సలు ఉండదు, మొత్తం థ్రిల్లే ఉంటుంది ఈ సినిమాలో. సో అది బాగా నచ్చింది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం అంటే ఏమంటారు, ఒక అంటే దయ్యం వచ్చేసి వీళ్ళకి చూపిస్తుంది, మిమ్మల్ని ఇలా చేయబోతున్నానని ఒక వీడియో చూపిస్తుంది. అది కొంచెం అక్కడ ఏం కథ ముందుకు సాగదు, జస్ట్ హారర్ ఎలిమెంట్ లాగా, థ్రిల్లింగ్ ఎలిమెంట్ లాగా పెట్టారు. కానీ అది కొంచెము ఏంటబ్బా సినిమా ఇంకా కథ అయిపోయిందా అనిపించింది. కానీ మళ్ళీ వెంటనే మళ్ళీ ఊపందుకుంది సినిమా. అసలు ఇక అంటే గ్రాఫిక్స్ కానీ అంటే చాలా ఎక్కువ వాడేశారు. చాలా కొత్త పాయింట్స్, కొత్త స్టోరీ, లింక్స్ అన్నీ బాగున్నాయి. ఎస్పెషల్లీ ఆ బుద్ధిస్ట్ మాంగ్స్. మామూలుగా మనకు హారర్ మూవీస్లో ఏదో ఒక బాబా కానీ, లేకపోతే ఒక మాంత్రికుడు కానీ, లేకపోతే ఒక ప్రీస్ట్ కానీ ఇలాగ మనకు తెలుసు. బట్ దీంట్లో కొత్తగా బుద్ధిస్ట్ మాంగ్స్ని తీసుకొచ్చారు. అదంతా చాలా బాగుంది, అన్ని కొత్తగా అనిపించింది, ఫ్రెష్గా అనిపించింది అవన్నీ. ఇక అంతేకాకుండా ఈ సినిమాని ఎండ్ చేయలేదు ఇక్కడ ఈ సెకండ్ పార్ట్లో కూడా. అంటే ఈ సెకండ్ పార్ట్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా అయింది అదొక కథ అయితే, మొత్తంగా డిమాంటే కాలనీ కథ మొత్తం ఎండ్ కాలేదు, ఇంకా కొత్తగా యాడ్ చేశారు. అంటే ఏదో 15th సెంచరీకి తీసుకుపోయాడు, ఏదో స్టోరీ పెట్టాడు. ప్లస్ 2027లో అంటే మళ్ళీ 6 ఏళ్ళు అవుతుంది, 2021 తర్వాత మళ్ళీ 6 ఏళ్ళకి 2027లో ఈ డెవిల్ డిమాంటే కాలనీ ఈవిల్ని ఎండ్ చేయాలని హీరో శపథం తీసుకుంటాడు. అంటే 3వ పార్ట్ వస్తుంది 2027లో, మరో 3 ఏళ్ళలో వస్తుంది. అప్పుడు ఎండ్ చేయొచ్చు వాళ్ళు 3 పార్ట్లతో. లేదు అనుకుంటే వాళ్ళకి ఏదైనా ఐడియా తడితే 4, 5, 6, 7 కూడా రావచ్చు. ఎందుకంటే సీక్వెల్ బాగా లింక్స్ బాగున్నాయి, కనెక్షన్ బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, క్యూరియాసిటీగా ఉంది. సో సినిమా హిట్ చేస్తే మనము ఖచ్చితంగా వాళ్ళు తీస్తారు. ఆల్రెడీ తమిళ్లో బ్లాక్ బస్టర్ అయింది, ఇది ఆల్రెడీ హిట్ అయింది. తంగలంతో పాటు వచ్చిన మంచి హిట్ అయింది. తెలుగులో కూడా నాకు తెలిసి బాగానే ఉంటుంది. నాకైతే నచ్చింది సినిమా, పర్లేదు, బాగానే ఉంది. ప్రియా భవానీ శంకర్ క్యారెక్టర్ కానీ, ఇంకా ఆ హీరో ఎవరైతే 2 దాంట్లలో ఉన్న క్యారెక్టర్ ఒకటే ఉంది, హీరో అతను ఒకడు, అతని పేరు ఏదో ఉంది. డైరెక్టర్ సేమే, అజయ్ జ్ఞానముతో. మన అరుణ్ పాండ్యన్ కనపడ్డాడు, కొద్దిగా ఓల్డ్ క్యారెక్టర్లో, ఒకప్పుడు మంచి హీరో.
తమిళ హీరో డబ్బింగ్ సినిమాల్లో చూసేవారు నేను అతన్ని. ఓల్డ్ అయిపోయాడు, సినిమాలో ఒక క్యారెక్టర్ వేసాడు, అది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం కాదు కానీ బట్ ఉన్నాడు. అంతే, మిగతా అంతా తమిళ ఆర్టిస్టులే. బట్ ఆర్టిస్టులు పక్కన పెడితే ఆ మ్యూజిక్ ఎవరో కానీ అసలు శామ్ సిఎస్ మ్యూజిక్ అసలు అద్దర కొట్టేశాడు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఒక్క పాట లేదు సినిమాలో, మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చంపేశాడు. ఇది హారర్ థ్రిల్లరే కానీ హారర్ అస్సలు లేదు. హారర్ అని భయపడొద్దండి, ఎవరైనా ధైర్యంగా చూడవచ్చు, హ్యాపీగా ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. మీకు ఇలాంటి థ్రిల్ సినిమాలు, హారర్ సినిమాలు, ఫ్యాంటసీ సినిమాలు ఇష్టమైతే ఖచ్చితంగా చూడవచ్చు, పిల్లలతో సహా చూడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో నేనైతే రికమెండ్ చేస్తాను, చూడమని చెప్తాను. నా రేటింగ్ వచ్చేసి అంటే బాగుంది కాబట్టి సినిమా నేను 3 ఇస్తాను, 3/5. మంచి ఎక్స్పీరియన్స్, మంచి గుడ్ ఫిల్మ్. నాకు డిమెంటి కాలనీ కూడా ఇష్టమే, అది కొంచెం హారర్ వైజ్ హారర్ ఉంటుంది కానీ దీంట్లో హారర్ తక్కువ, థ్రిల్ ఎక్కువ. నాకైతే అది అనిపించింది. ప్రియా భవానీ శంకర్ నచ్చింది నాకు ఈ సినిమాలో. ఖచ్చితంగా చూడండి. ఒకవేళ థియేటర్కి వెళ్ళి కుదరకపోతే రేపొద్దున ఓటీటీలో వస్తే ఖచ్చితంగా చూడండి. ఏం భయపడవద్దు, భయపడకుండా చూడవచ్చు, భయమే లేదు, జంప్ స్కేర్స్ కూడా ఏం లేవు. థ్రిల్ ఉంది సినిమాలో, మంచి స్టోరీ ఉంది. సో ఆ లింక్స్ అవన్నీ బాగుంటాయి. సో ఫస్ట్ డిమాంటే కాలనీ యూట్యూబ్లో ఉంది పార్ట్ 1, అది చూసి మీరు ఈ సినిమా థియేటర్లో చూడాలనుకుంటే ఇది చూడండి. 2 చూస్తే బ్యాక్ టు బ్యాక్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. లేదు పార్ట్ 1 చూడము డైరెక్ట్ పార్ట్ 2 చూస్తామన్నా పర్లేదు, అయినా కూడా నచ్చుతుంది, స్టోరీ అర్థమవుతుంది కాబట్టి. అది ఓకే, బాయ్.